సంక్రాంతి పర్వదినాన పట్టణం మొత్తం బోసిపోయింది. పల్లెలు మొత్తం కలకలలాడుతా ఉన్నాయి. పట్టణాల నుండి గ్రామాలకు వెళ్ళిన ప్రజలైతే కనబడతా ఉన్నారు. మొత్తం ట్రాఫిక్ గూడా ఎక్కడికక్కడ లేని పరిస్థితి కనబడతా ఉంది. ట్రాఫిక్ లేకుండా మొత్తం రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా ఖాళీగా కనబడతా ఉన్నాయి. మనం హైటెక్ సిటీ అనగానే మొత్తం ట్రాఫిక్ జామ్‌లు, హైటెక్ సిటీలో చాలా వరకు వెహికల్ల సందడి, మొత్తం కాలుష్యము సంబంధించిన శబ్ద కాలుష్యం సంబంధించిన అనేక విషయాలు చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు మొత్తం హైటెక్ సిటీ వాతావరణం మొత్తం కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అటు హైటెక్ సిటీ కావచ్చు, అటు కుకట్పల్లి కావచ్చు, ఏదైతే బోరబండ కావచ్చు, ఇటు మాదాపూర్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఈ పరిసరాలు మొత్తం కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాహనాలు కూడా రోడ్డు పైన కనిపించని పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సొంత ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఆంధ్ర వాసులు హైదరాబాద్ లో ఎక్కువ మంది నివసిస్తా ఉన్నారు విషయం మన అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఈ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. అటు కోడి పందాలు కావచ్చు, వాటికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని చూడడానికి చాలా మంది ఇక్కడ నుండి తెలంగాణలో నివసించే వాళ్ళు కావచ్చు, లేకుంటే తెలంగాణలో ఆంధ్ర ఎవరైతే ఇక్కడ నివసించే వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రాంతాలు కూడా కొంతమంది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. మరి కొంతమంది ఎవరైతే పట్టణాలకు వచ్చి బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామాల నుండి, వాళ్ళు కూడా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్న నేపథ్యంలోనే మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ వాహనాలు లేకుండా, ఎక్కడ చూసినా ఖాళీగా కనపడుతున్న రోడ్లు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం ఈ దుర్గం చెరువు కావచ్చు, లేకుంటే హైటెక్ సిటీ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో హడావుడి ఉంటది. ఎప్పుడు చూసినా కానీ ప్రజలతోని హడావుడిగా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు, డ్యూటీ నుండి రిటర్న్ అయ్యే వాళ్ళు, వాళ్ళతోని వాహనాలు రద్దీగా ఉంటే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మొత్తం బోసిపోయినట్టు కూడా హైదరాబాద్ కనబడతా ఉంది. శబ్ద కాలుష్యం లాంటి పొల్యూటెన్ గా ఏది లేకుండా హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని కూడా చెప్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసు వాళ్ళైతే ముందు నుండి హెచ్చరిస్తా ఉన్నారు. మీరు మీ గ్రామాలకు వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర భద్రత ఖచ్చితంగా ఏవైనా ఆభరణాలు ఉన్నా కానీ, ఏమైనా విలువైన వస్తువులు ఉన్నా కానీ వాటిని భద్రతంగా దాచిపెట్టుకొని వెళ్ళండి అన్నట్టు కూడా. ఎందుకంటే ఈ సందర్భంలో దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దొంగలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా ఇటు పోలీసు వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఏది ఏమైనా కానీ హైదరాబాద్ లో మొత్తం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా మొత్తం రోడ్లన్నీ బోసిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. హడావుడి లైఫ్ మొత్తం ప్రశాంతంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ప్రశాంత వాతావరణంలోకి హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు కూడా కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఖాళీగా కనబడతా ఉంది. మొత్తానికి అమీర్పేట కావచ్చు, అటుపోతే ఉప్పల్ రింగ్ రోడ్డు కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కడ చూసినా కానీ ఖాళీగా కనిపిస్తూనే ఉన్నాయి. వాహనాల రద్దీ లేవు. రోడ్లపైకి కార్లు కానీ, వెహికల్స్ కానీ ఏమి రాని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇంకా రేపు కూడా ఈ విధంగా ఉండే పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ ఎల్లుండి యథావిధిగానే మళ్ళీ ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే పట్టణాలకు వెళ్ళిన తెలంగాణ వాసులు కావచ్చు, హైదరాబాద్ లో నివసించే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మళ్ళా హైదరాబాద్కి వస్తూ ఉంటారు కావచ్చు. మళ్ళీ ట్రాఫిక్ యథావిధిగా ఉండే అవకాశాలు అయితే కనబడుతుంది. కానీ ఈ 2 రోజులైతే ఎవరైతే రోడ్ల పైన తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మయ్య ఇలా ఉంటే బాగుండు, ప్రతిసారి ఇలానే ఉంటే బాగుండు, ప్రతిరోజు ఇలానే ఉంటే బాగుండు, ఇట్లానే రోడ్లు ఉంటే బాగుండు. ఎందుకంటే మేము అమీర్పేట నుండి ఇటు హైటెక్ సిటీకి వెళ్ళాలంటే దాదాపుగా 30 నుండి 40 నిమిషాలు పడుతుంది. ఇవాళ కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలనే వెళ్ళే తీరుగా కనబడతా ఉంది. అమ్మ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, మేము డ్యూటీకి కూడా త్వరగా వెళ్ళొచ్చు కదా ఈ రోజు అనుకునే వాళ్ళు ఈ రోజు చాలా మంది ఆనందం ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది కనబడతా ఉన్నారు. కానీ ఇక తిరిగి మళ్ళీ వస్తారు కాబట్టి వాళ్ళ జీవనం కొనసాగిస్తారు కాబట్టి మళ్ళీ హైదరాబాద్ లో యథావిధిగానే ఉంటది. కాకుంటే రోడ్ల సంబంధించి కూడా విస్తీర్ణ చేయాలి అన్నట్టుగా కొంతమంది కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కానీ సంక్రాంతి వేళల్లో హైదరాబాద్ మొత్తం కొంత బోసిపోయినట్టు కూడా కనబడుతుంది. పల్లెలు మొత్తం వెలిగిపోతున్న సందర్భం కనబడతా ఉంది.